చివరిసారిగా మనుషులందరూ ఈ భూమి మీద ఉన్న రోజేదో తెలుసా? అక్టోబర్ 31, 2000వ సంవత్సరం. అప్పటి వరకు మనుషులందరూ భూమి మీదే ఉండేవారు. కానీ ఆ రోజు స్పేస్లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మొదటిసారిగా క్రూ మెంబర్స్ని పంపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కనీసం ఎవరో ఒకరు స్పేస్లోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నివసిస్తూ ఉన్నారు. సాధారణంగా స్పేస్లో ప్రయోగాలు చేయడానికి లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని మెయింటెనెన్స్ కోసం కొంతమంది క్రూ మెంబర్స్ వెళ్ళి దాదాపుగా 6 నెలల పాటు ఉండి వెనక్కి వస్తారు. వాళ్ళ ప్లేస్లో వేరే ఆస్ట్రోనాట్స్ వెళ్తారు. అలా అక్టోబర్ 31, 2000 సంవత్సరం నుండి ఎవరో ఒకరు స్పేస్లో ఉన్నారు. అదే చివరిసారిగా మనుషులందరూ భూమి మీద ఉన్న రోజు. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని జీవజాతులలో ఈ భూమి మీద ఎక్కువ సంఖ్యలో ఉన్న జీవులేంటో గెస్ చేయగలరా? చాలామందికి గుర్తుకు వచ్చేది చీమలు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కరెక్ట్ ఆన్సరే. ఈ మొత్తం భూమి మీద సుమారుగా 20 క్వాడ్రిలియన్ అంటే 200 కోట్ల చీమలు ఉండవచ్చనేది అంచనా. మానవ జనాభా 800 కోట్లు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న చీమలన్నిటినీ మనుషులందరికీ పంచితే ఒక్కొక్క మనిషికి సుమారుగా 25 లక్షల చీమలు వస్తాయి. ఇది చాలా పెద్ద సంఖ్య అనిపిస్తుంది కదా. అయితే మన కంటికి కనిపించేంత వరకు చూసుకుంటేనే ఈ చీమలు. కానీ ఈ చీమల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న జీవులు మరొకటి ఉన్నాయి. అవే నెమటోడ్స్. ఇవి మన కంటికి కూడా కనిపించినంత చిన్నగా ఉంటాయి. ఇవి మట్టి, సముద్రాలు, నదులు, మొక్కల మీద, చివరికి మనిషి లోపల ఇలా ప్రతి చోట ఇవి జీవిస్తాయి. ఒక ఎస్టిమేషన్ ప్రకారం వీటి సంఖ్య 440 క్వింటిలియన్ ఉండొచ్చట. ఈ నెమటోడ్స్ అన్నిటినీ మనుషులందరికీ పంచితే ఒక్కొక్క మనిషికి సుమారుగా 6000 కోట్ల నెమటోడ్స్ వస్తాయి. అంటే వీటి సంఖ్య ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. సాధారణంగా మన దేశంలో పేదవాడైనా ధనవంతుడైనా ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమిస్తే అందరికీ ఒకే రకమైన ఫైన్ ఉంటుంది కదా. కానీ ఫిన్లాండ్ అండ్ స్విట్జర్లాండ్ దేశాలలో అలా కాదు. వాళ్ళు ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారనే దానిని బట్టి వాళ్ళకి ఫైన్స్ ఉంటాయి. ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఎక్కువ ఫైన్ ఉంటుంది, తక్కువ సంపాదించే వాళ్ళకి తక్కువ ఫైన్ ఉంటుంది. ఫిన్లాండ్ అండ్ స్విట్జర్లాండ్ దేశాలలో ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసే వారికి డే ఫైన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక రోజుకి ఎంత సంపాదిస్తున్నారో దానిలో సగం ఫైన్గా చెల్లించవలసి ఉంటుంది. దానికన్నా ముందు అతిక్రమించిన ట్రాఫిక్ రూల్ని బట్టి, సివియారిటీని బట్టి ముందు కోర్టులోని జడ్జ్ నెంబర్ ఆఫ్ డేస్ని సెట్ చేస్తారు. అంటే చిన్న తప్పు అయితే 3 to 4 days, అదే పెద్ద తప్పు అయితే 150 లేదా 180 ఇలా తప్పును బట్టి కొన్ని రోజులను సెట్ చేస్తారు. అలా జడ్జ్ ఎన్ని రోజులు సెట్ చేశారు, అలాగే అతను రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో దానిలో సగంతో మల్టిప్లై చేసి ఫైన్ వేస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వాడడం, నో పార్కింగ్లో పార్కింగ్ చేయడం వంటి మైనర్ వాటికి నార్మల్ ఫిక్స్డ్ ఫైన్స్ ఉంటాయి. కానీ ఓవర్ స్పీడ్లో వెళ్లడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, రెక్లెస్ డ్రైవింగ్ చేయడం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ఎవరినైనా గుద్దేసి పారిపోవడం, రిపీటెడ్గా ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేయడం వంటి సీరియస్ వైలేషన్స్కి వేసే ఫైన్స్ మాత్రం వాళ్ళ ఇన్కమ్ను బట్టి డే ఫైన్ సిస్టమ్ ద్వారా ఉంటుంది. ఇలాగే 2002వ సంవత్సరంలో నోకియా కంపెనీకి డైరెక్టర్గా పనిచేసిన అన్సీ వంజోకే అనే ఆయన 50 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్లవలసిన ప్లేస్లో 75 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లినందుకు అతనికి 1,16,000 ఫైన్ వేశారు. అంటే ఇప్పటి మన రూపాయి విలువ ప్రకారం చెప్పాలంటే 1,22,00,000 రూపాయల ఫైన్ అనమాట. అలాగే 2010లో స్విట్జర్లాండ్కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ఓవర్ స్పీడ్గా వెళ్ళినందుకు అతనికి 10,80,000 స్విస్ ఫ్రాంక్స్ ఫైన్ వేశారు. అంటే 2010లో రూపాయి వాల్యూ ప్రకారం చూసుకుంటే అది 4,92,00,000 రూపాయలు. ఇప్పటి రూపీ వాల్యూ ప్రకారం చెప్పుకుంటే 12 కోట్ల ఫైన్. ప్రపంచంలో ఇప్పటి వరకు పే చేసిన ఎక్కువ ట్రాఫిక్ ఫైన్ ఇదే. అందరికీ ఒకే రకమైన ఫైన్ ఉంటే అది పేదవారికి కష్టంగా ఉండవచ్చు, ధనవంతులకి అది పెద్ద లెక్క కాకపోవచ్చు. అందుకే ఎవరి ఆదాయాన్ని బట్టి వాళ్ళకి ఫైన్ ఉండాలని ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఒకవేళ మీరు మీ కార్ని నీడలో కాకుండా ఎండలో ఎక్కువసేపు డైరెక్ట్ సన్లైట్లో పార్క్ చేస్తున్నట్లయితే మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే విండోస్ క్లోజ్ చేసి ఉండడం వల్ల ఎండ వలన వచ్చిన వేడంతా బయటకు వెళ్ళలేక లోపలే ఉండిపోతుంది. దీనివల్ల కారులో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడి లోపలి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. అయితే కార్ ఇంటీరియర్ అనేది చాలా చిన్నగా తక్కువ వాల్యూమ్ ఉంటుంది. అలాగే కారులో రకరకాల హార్డ్ అండ్ సాఫ్ట్ ప్లాస్టిక్స్, పెయింట్స్, లూబ్రికెంట్స్ వంటి మెటీరియల్స్ యూజ్ చేస్తారు. ఇవి ఎక్కువ వేడికి గురైనప్పుడు వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనే ప్రమాదకరమైన కెమికల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. వీటిలో బెంజీన్ వంటివి కూడా ఉంటాయి. అప్పటి వరకు క్లోజ్డ్గా ఉండి లోపలే ఉండిపోయిన ఈ గ్యాస్లను పీల్చడం వల్ల కొంతమందికి తలనొప్పి, వాంతులు వచ్చినట్లు అనిపించడం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఎక్కువ కాలం పాటు ఈ గ్యాసెస్ని పీల్చితే లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు నీడలో పార్క్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిసారి నీడలో పార్క్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటి సమయాల్లో ఎండలో పార్క్ చేసిన కార్ని స్టార్ట్ చేసిన వెంటనే జర్నీ స్టార్ట్ చేయకుండా ముందుగా 1-2 నిమిషాల పాటు డోర్స్ ఆర్ విండోస్ కొద్దిసేపు ఓపెన్ చేసి ఉంచి కారు లోపల వేడి గాలిని బయటకు వెళ్ళిపోనిచ్చి ఆ తర్వాత ప్రయాణించడం మంచిది. ఇలా కారు వాడేటప్పుడు మనం తీసుకునే ఈ చిన్న చిన్న జాగ్రత్తలే మన హెల్త్ని కాపాడతాయి. అలాగే కారు కొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కారు కొనే ముందు రైట్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ని
చూస్ చేసుకుంటే మనం కాన్ఫిడెంట్గా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు. అందుకు కార్స్ 24 ఒక బెస్ట్ ఆప్షన్. కార్స్ 24లో 10,000కు పైగా కార్ ఆప్షన్స్ ఉన్నాయి, కాబట్టి మీరు రాజీ పడవలసిన అవసరం లేదు. బాగా నచ్చిన విషయం ఏమిటంటే వీళ్ళు 30 డే రిటర్న్ పాలసీని అందిస్తున్నారు. కొన్నిసార్లు కారు కొన్న తర్వాత అది మన లైఫ్ స్టైల్కి సరిపోదనిపించవచ్చు, కలర్ నచ్చకపోవచ్చు, లేదా మీ ఫ్యామిలీ అవసరాలకు సరిపోకపోవచ్చు. ఇలా ఏ రీజన్ అయినా సరే ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా కార్ రిటర్న్ చేసుకునే లేదా కార్ చేంజ్ చేసుకునే అవకాశం కార్స్ 24 అందిస్తుంది. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే ఫస్ట్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ కార్స్ 24 ఒకటే. అంతేకాదు, వీరు అందించే బెస్ట్ ఇన్ క్లాస్ లైఫ్ టైం వారంటీతో మనం ప్రశాంతంగా ఉండవచ్చు. 12 సంవత్సరాలు లేదా 150,000 కిలోమీటర్లు ఏది ముందైతే అప్పటి వరకు ఈ వారంటీ ఉంటుంది. దీనిలో భాగంగా ఇంజన్, ట్రాన్స్మిషన్ అండ్ డ్రైవ్ ట్రైన్ వంటి అన్ని క్రిటికల్ ఇంటర్నల్ పార్ట్స్ ఈ వారంటీలో కవర్ అవుతాయి. కాబట్టి మీరు కారు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కార్స్ 24 వెబ్సైట్ని చెక్ చేసి కాన్ఫిడెంట్గా ప్రొసీడ్ అవ్వండి. చాలామందికి ఈ మధ్య రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది, కానీ అది సహజం. ఎందుకంటే ప్రపోర్షనల్ థియరీ ప్రకారం మన వయసు పెరిగే కొద్దీ కూడా టైం చాలా స్పీడ్గా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. టైం గడిచే కొద్దీ మొత్తం మన లైఫ్ ఎక్స్పీరియన్స్లో 1 ఇయర్ అనేది చిన్నదిగా అయిపోతుంది. ఉదాహరణకి 5 సంవత్సరాల వయసున్న పిల్లవాడికి 1 సంవత్సరం అనేది తాను అప్పటి వరకు జీవించిన జీవితంలో 20% ఉంటుంది. కానీ అదే 50 ఏళ్ల వయసున్న వ్యక్తికి 1 సంవత్సర కాలం అనేది తన జీవితకాలంలో కేవలం 2% మాత్రమే. దీనివలన గడిచిపోయిన కాలం అంతా కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా, దానితో పోల్స్తే ఇప్పుడు రన్ అవుతున్న టైంతో ఒక రకమైన కంపారిజన్ క్రియేట్ అవ్వడం వల్ల ఇప్పుడు రన్ అవుతున్న ఇయర్ చిన్నదిగా చాలా ఫాస్ట్గా గడుస్తుంది అనే భావన కలుగుతుంది. అలాగే మన మెదడు టైంని క్లాక్తో మెజర్ చేయదు, మెమరీస్తో మెజర్ చేస్తుంది. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనకు కొత్తగా ఉంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. దానివల్ల బ్రెయిన్లో కొత్త మెమరీస్ క్రియేట్ అవుతాయి. అలాగే కొత్త ఎక్స్పీరియన్స్లు కలిగినప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ అంతా రొటీన్గా ఉంటుంది. లేవడం, రెడీ అవ్వడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, పడుకోవడం, రోజు ఇదే రొటీన్ వర్క్ ఉండడం వల్ల మనకు కొత్త అనుభవాలు చాలా తక్కువగా ఉంటాయి. సో బ్రెయిన్ కొత్తగా ఏమీ రిజిస్టర్ చేయవలసిన అవసరం లేదు. దీనివల్ల మనం జీవిస్తున్నాం కానీ మన బ్రెయిన్ వాటిని నోటీస్ చేయదు. సో టైం ఫాస్ట్గా గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది. మనకు వచ్చే వ్యాధులలో కొన్ని జెనెటిక్గా అంటే జన్యుపరంగా వస్తూ ఉంటాయని మనకు తెలుసు. కానీ మనం ఎంత ఆనందంగా ఉంటున్నామనేది కూడా జెనెటిక్గానే వస్తుందట. రీసెంట్గా చేసిన ఒక స్టడీలో తెలిసింది ఏమిటంటే మన హ్యాపీనెస్లో 40% మన జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కొంతమంది ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంటారు, కొంతమంది ఎప్పుడు చూసినా డల్గా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. ఎందుకంటే దానికి కారణం వాళ్ళ జీన్స్. ఈ స్టడీలో తెలిసింది ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక హ్యాపీనెస్ సెట్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అది ఆ పర్సన్ యొక్క యావరేజ్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట, లేదా డిఫాల్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఆనందం కలిగించే సంఘటనలు జరిగినా, అంటే ప్రమోషన్ రావడం, మ్యారేజ్ అవ్వడం, సక్సెస్ సాధించడం వంటివి జరిగినప్పుడు ఎక్కువ ఆనందం కలుగుతుంది. కానీ అది కొంతకాలానికి మళ్ళీ వాళ్ళ హ్యాపీనెస్ సెట్ పాయింట్కి వచ్చేస్తుంది. అలాగే ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినా, ఫెయిల్యూర్ వచ్చినా, ఏదైనా పోగొట్టుకున్నా, స్ట్రెస్ పెరిగినా వచ్చే బాధ కూడా పోయి కొంతకాలానికి మళ్ళీ ఈ హ్యాపీనెస్ సెట్ పాయింట్ లెవెల్కి వచ్చేస్తుంది. అలా ఈ హ్యాపీనెస్ సెట్ పాయింట్ ఎంత ఉండాలి అనేది వాళ్ళ జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగని జీన్స్ వల్ల ఈ లెవెల్ తక్కువగా ఉన్నవాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. 40% హ్యాపీనెస్ జెనెటిక్స్ మీద డిపెండ్ అయినప్పటికీ మిగిలిన 60% హ్యాపీనెస్ మన హ్యాబిట్స్, మనం లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాం, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు, మన లైఫ్కి ఒక మీనింగ్ అండ్ పర్పస్ ఉంది అని అనిపించినప్పుడు మన హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రిమైనింగ్ వాటిని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మన హ్యాపీనెస్ని పెంచుకోవచ్చు. మనందరికీ తెలుసు, రక్తాన్ని పంపు చేయడానికి రోజంతా మన గుండె ఎంతగానో కష్టపడుతుందని. కానీ క్రింద కాళ్ళ వరకు వెళ్ళిన బ్లడ్ ఎర్త్ గ్రావిటీని తట్టుకుని మళ్ళీ పైకి చెస్ట్లోకి ఎలా వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మన కాళ్ళలో కూడా సెకండ్ హార్ట్ ఒకటి ఉంటుంది. అంటే మన గుండెలా పనిచేసే మరొక అవయవం ఉంది, కానీ ఇది అసలైన గుండెలో కొట్టుకోదు. కానీ రక్తాన్ని అయితే క్రింద నుండి పైకి పంపు చేస్తుంది. అవే మన కాళ్ళలో ఉండే కాఫ్ మజిల్స్. ఇవి మన కాళ్ళ నుండి రక్తాన్ని పైకి గుండె వద్దకు పంపిస్తూ ఉంటాయి. మనం నడిచినా లేదా కాళ్ళు కదిపిన ప్రతిసారి మన కాళ్ళలోని పిక్క కండరాలు సంకోచించి రక్తాన్ని పైకి పంపిస్తాయి. ఒకవేళ ఇవే లేకపోతే బ్లడ్ అంతా కాళ్ళలోనే పోగైపోయి ఉంటుంది. ఇదే జరిగితే మిగిలిన బాడీకి సరిపడా రక్తం లేక మనం నిలబడిన ప్రతిసారి కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే. అందుకే ఈ కండరాలు అంత ముఖ్యమైనవి. కాబట్టే ఈ మజిల్స్ని పెరిఫెరల్ హార్ట్ అని లేదా సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ అని అంటారు. సాధారణంగా కంప్యూటర్ అనేది దానిలోని హార్డ్వేర్ అంటే సిలికాన్ చిప్స్ వంటి ఫిజికల్ కాంపోనెంట్స్, అలాగే కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండే సాఫ్ట్వేర్ మీద ఆధారపడి పనిచేస్తుంది.
కానీ ఇప్పుడు మొదటిసారిగా సైంటిస్టులు మనిషి బ్రెయిన్లో ఉండే న్యూరాన్లతో పనిచేసే కంప్యూటర్లను డెవలప్ చేశారు. ఆస్ట్రేలియాకి చెందిన కార్టికల్ ల్యాబ్స్ అనే స్టార్టప్ కంపెనీ CL1 అనే కంప్యూటర్ని డెవలప్ చేసింది. మనిషి బ్రెయిన్లో ఉండే న్యూరాన్లను తీసుకుని వాటిని సిలికాన్ చిప్ మీద పెంచి ఆ న్యూరాన్లను చిన్న చిన్న ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ ద్వారా డిజిటల్ హార్డ్వేర్లకు కనెక్ట్ చేశారు. అయితే ఈ న్యూరాన్లు జీవించి ఉండడం కోసం వాటికంటూ ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అంటే దీనిలో హార్ట్లా బ్లడ్ని పంప్ చేయడానికి ఒక పంప్ ఉంటుంది, ఫిల్టరేషన్ చేయడానికి కిడ్నీ లాంటి మెషిన్స్ ఉంటాయి, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని కంట్రోల్ చేయడానికి ఒక గ్యాస్ మిక్స్చర్, టెంపరేచర్ని కంట్రోల్ చేసే మిషన్లు, ఇలా ఆ న్యూరాన్ సెల్స్ని హెల్దీగా ఉంచడానికి కావాల్సిన మొత్తం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. సింపుల్గా ఈ బాక్స్లో ఒక మినీ ICU ఉంటుంది. ఒక రకంగా ఇది బ్రతికి ఉన్న కంప్యూటర్ అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే మొదటి బయోలాజికల్ కంప్యూటర్ ఇది. ఇప్పుడు నార్మల్గా యూజ్ చేసే సిలికాన్ బేస్డ్ AI కన్నా ఈ న్యూరాన్లతో పనిచేసే AI ఫాస్ట్గా నేర్చుకోగలదు, అడాప్ట్ అవ్వగలదు. అలాగే చాలా తక్కువ ఎనర్జీతో వర్క్ అవుతుంది. కొత్త మెడిసిన్ కనుగొనడానికి, పర్సనలైజ్డ్ మెడిసిన్ డెవలప్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే రోబోట్లలో కూడా ఈ టైప్ కంప్యూటర్లను యూజ్ చేస్తే అవి కూడా మనిషి నేర్చుకున్నట్టే నేర్చుకోగలవు. అయితే ఈ CL1 అనే బయోలాజికల్ కంప్యూటర్స్ అనేవి నార్మల్గా మన ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కాకుండా రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్ కోసం దీనిని డిజైన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.